హాయ్ అండి. ఈ మధ్యన ఏ పిల్లల్ని చూసినా కూడా గ్లాసెస్ అవసరం ఎక్కువ అయిపోయింది. అసలు ఈ గ్లాసెస్ పవర్ ఎందుకు వస్తుంది, ఒకవేళ వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ మంది పిల్లలకి మైనస్ పవర్ వస్తుంది, అంటే దీన్ని మయోపియా అంటారు. వీళ్ళందరికీ దూరం చూపు కొంచెం మసగ్గా ఉంటుంది అనమాట, బ్లర్డ్గా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? మన ఐబాల్ లెంత్ అనేది పర్టిక్యులర్గా ఒక లెంత్లో ఉండాలి. అది దానికంటే మించి పెరిగింది అనుకోండి, అది మైనస్ పవర్లో వచ్చేస్తుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు జెనెటిక్గా మదర్కి ఫాదర్కి ఇద్దరికి పవర్ ఉంది, ఇద్దరికి లార్జ్ ఐబాల్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది మైనస్ పవర్ రావడానికి. అలా కాకుండా నియర్ వర్క్ ఎక్కువ చేసి, ఎక్కువ రీడింగ్, ఎక్కువ స్క్రీన్ టైం, ఎక్కువ క్లోజ్ వర్క్, ఇంట్లోనే ఉండి క్లోజ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ మైనస్ పవర్ వస్తుంది. సెకండ్ ఏంటంటే నల్లగుడ్డు వంపు. అది కూడా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది, కానీ ఎలర్జీ వల్ల, డ్రై ఐ వల్ల పిల్లలు ఎక్కువ నలుపుతూ ఉంటారు. ఆ ఎక్కువ రబ్బింగ్ వల్ల కర్వేచర్, నల్లగుడ్డు వంపు అనేది మారి ఈ మైనస్ పవర్ గ్లాసెస్ వస్తాయి అన్నమాట. ఈ మైనస్ పవర్ గ్లాసెస్ ఆర్ మయోపియా అనేది ఒక్కసారి వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్, జీరో అవ్వదు. ఇంకా పెరగకుండా ఆర్ అట్లీస్ట్ స్టెబిలైజ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్ 1, నియర్ వర్క్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువగా చదివే పిల్లల్ని, ఎక్కువగా బుక్స్ ఎక్కువ చదివే పిల్లల్ని, లేదంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం అవుట్డోర్ పంపించండి. అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయండి. దూరం చూస్తే ఐస్ అనేవి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయితే ఐబాల్ లెంత్ కూడా పెద్దగా పెరగదు. అండ్ నంబర్ 2, సన్లైట్ ఎక్స్పోజర్. ఎండలో ఎక్కువ ఏదో ఒక యాక్టివిటీ చేయించండి. రోజు ఎంతో కొంత టైం ఏదో ఒక యాక్టివిటీ చేయించండి. దెర్ ఆర్ థియరీస్ దట్ దిస్ కెన్ హాల్ట్ ది ప్రోగ్రెషన్. నంబర్ 3, లో డోస్ ఎట్రోపిన్ డ్రాప్స్. ఇవి యూస్ దెమ్ ఓన్లీ ఆఫ్టర్ యువర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. Every day night, 1 drop in each eye este kuda this is also proven to slow down the progression. And number 4, special technology to chesin glasses like Mio Smart glasses gaani, Stellet glasses gaani ivanni. Ee jagratalanni paatichandi.